ఓకే, ఇక మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ బాధింది, భూముల ధరలను అయితే పెంచిందట. చాలా రోజుల నుంచి అంటారు ఇవాళ పెంచుతాం రేపు పెంచుతాం అని. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే భూముల ధరలు, ప్లాట్ల ధరలు, అపార్ట్మెంట్ల ధరలు, అన్ని ధరలు అయితే పెరిగినాయి. ఇక మార్కెట్ వాల్యూస్ అయితే పెంచిరట. మరి దానికి సంబంధించి ఎకరం భూమి కనీస ధర 2,75,000 అంట. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ పోయినా ఏ మూలకు పోయినా మినిమం రేటు 2,75,000. ఇక RRR వరకు అయితే బాగా వంచిరంట. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అంటున్నారు కదా, ఔటర్ రింగ్ రోడ్ వరకు మేము సిటీ చేస్తాం, ఆ తర్వాత సెమీ అర్బన్ ప్రాంతం చేస్తాం, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతం అని ఏదైతే అన్నారో ఈ RRR ఏదైతే వస్తుందో అక్కడి వరకు చాలా రేట్లు అయితే పెంచిరట. ఇక ప్యూరు అంటే క్యూర్ అంటే ఇది కదా ఔటర్ రింగ్ రోడ్ లోపల, ప్యూర్ అంటే RRR వరకు ఈ రెండిట్లో బాగా అయితే పెంచిరట. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా ఉందంట. ఇక్కడ చూడొచ్చు హైవే పక్కన అయితే చాలా పెంచిరట. హైవే పక్కన ఇంతకుముందు 2.5 లక్షలు ఉన్నాయంట, ఇప్పుడు ఏకంగా 10 లక్షలకు పెరిగేటువంటి అవకాశం ఉందట. ఇక్కడ అంటే మరి ప్యూర్లో కోర్ అర్బన్ రీజియన్, పెరి అర్బన్ రీజియన్లో ఉన్నటువంటి దగ్గర చాలా అయితే పెంచిరట. ఇప్పుడు హైవే పక్కన పొలం ఉందంటే మినిమం 10 లక్షలు అంట ఈ ఏరియాలో. ఇక ఔటరు RRR ఇక్కడే బాగా పెంచిరట. ఇక రేర్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం రూరల్ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు 1.5 లక్షలు ఉండేనంట గవర్నమెంట్ రేటు, దీన్ని ఇప్పుడు 2,75,000 చేశారు. అంటే అంతా బాగానే పెంచారు, బీభత్సంగా పెంచారు. ఇది ఓన్లీ గవర్నమెంట్ మార్కెట్ విలువ, మార్కెట్ రేట్ అన్అఫీషియల్ మార్కెట్ విలువ అది వేరే ఉంటుంది. ఓన్లీ మనం రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాల్యూ 2.5 లక్షలకు అయితే పెంచారట. ఇక దాంతోపాటు LRSలు అవి ఇవి అన్ని కలిపితే ఇప్పుడు ఇంతకుముందు 1 లక్ష అయ్యే రిజిస్ట్రేషన్కి ఇప్పుడు 1,50,000 అవుతుంది. అంటే ఒక 50,000 పెరుగుతుంది. ఎక్కడ చేసినా కానీ ప్రొసీజర్ అమౌంట్ పెరుగుతుంది, 50% పెరుగుతుందంట. మీరు ఇంతకుముందు 2 లక్షలు కట్టే దగ్గర ఇప్పుడు 3 లక్షలు కట్టాల్సి వస్తుంది. 50% హైక్ అయితే వచ్చిందట. ఇక్కడ ఇంటి ధరలు కూడా పెంచారంట. ఇక్కడ చూడొచ్చు చాలా దగ్గర 20% అన్న పెంచారంట. సిటీలో అక్కడ ఇక్కడ ఇంతకుముందు 2,500 ఉన్న దగ్గర 3,000 చేసిరంట, 3,000 ఉంటే 3,600 చేసిరంట, 5 ఉన్న దగ్గర 6,000 చేసిరట. కాబట్టి ఈ అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనాలన్నా కానీ కనీసం ఒక 20 to 30% హైక్ అయిందంట. అక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెరిగినాయి. కాబట్టి అందుకనే నిన్న మన బీభత్సంగా చేసుకున్నారు ఎగబడి రిజిస్ట్రేషన్. నిన్న మొత్తం 7 వరకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే అప్పటికే భారీ ఎత్తున ఉన్నారట క్యూలో. అవును, నిన్న చాలా అయితే చేసిరట. ఇక ఇంతకుముందు ఎవరైనా స్లాట్ బుక్ చేసుకున్నా కానీ ఈ రోజు నుంచి ఎక్కువ ఎక్స్ట్రా ఏవైతే పెంచినో అవి ఖచ్చితంగా పెంచాలి. ఓవరాల్గా ఇగో ఇక్కడ కూడా చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ రేట్లు తగ్గించిరా. హైదరాబాద్లో కమర్షియల్ రేట్లు తగ్గించారంట. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ ఫ్లై ఫ్లోర్ల మధ్య కొంచెం తేడాలు ఉండేది. మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది, పైకి కొద్దీ పెరుగుతుంది. ఇక్కడ సేమ్ ఇంతకుముందు 7,300 ఉంటే దాన్ని 6,600 వరకు ఉండేదంట గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా 6,600కి కొంచెం తగ్గించారంట. సరే, ఓవరాల్గా ఏదేమైనప్పటికీ అంటే అన్ని ఫ్లోర్లకు ఒకే రేట్ అయితే చేసిరట. చాలా అంటే మొత్తంగా ఇగో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడ కొన్ని మైనాబాద్ మండలంలో ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ భూముల ధరలు ఇప్పుడు ఉన్నాయేమో ఇవి 8 లక్షల నుంచి 82 లక్షల వరకు ఉందంట. ఇటువంటి దాంట్లలో చాలా అయితే పెంచారు. ఇక్కడ ఈ వనస్థలపురంలో ఇక్కడ చూసుకుంటే 20,000 ఉన్నది 25,000 చేసిరంట. కాకుంటే అక్కడ 40,000 నడుస్తుంది. ఇక్కడ దగ్గర 45,000 ఉన్నది 60,000 చేసిరంట, ₹1,00,000. అంటే దాదాపు గజం మార్కెట్ రేట్కు గవర్నమెంట్ రేట్కు పెద్ద డిఫరెన్స్ లేకుండా కవర్ చేసేస్తారు. ఇక 40,000 ఉన్నదాన్ని 25,000, ఇప్పుడు ₹1,00,000 వలుకుతుంది. ఇంతకుముందు 50,000కే రిజిస్ట్రేషన్ చేసేది, కానీ ఇప్పుడు 60,000కి చేస్తారంట. అంటే దాదాపు ఈ బహిరంగ మార్కెట్ వాల్యూ ఎంత అవుతుందో దానికి దగ్గరికి తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తునే పడుతుంది. గవర్నమెంట్కి ఆదాయమే ఎంత వస్తుందో మరి, నెలకు 1,000-1,500 కోట్లు మళ్ళీ ఎక్కువ 1,500 కోట్లు పెరిగే అవకాశం అవుతుంది. రియల్ ఎస్టేట్ పడిపోయే అవకాశం. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ కొంచెం డల్గానే ఉంది, ఇప్పుడు ఇంకా కొంచెం భయపడతారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇది పెంచినా తగ్గకున్నా కానీ ఆల్రెడీ ఎవరైతే ప్లాట్లో ఇంట్లో తీసుకోవాలనుకున్నారో వాళ్ళు తీసుకుంటారు. ఇక దీనివల్ల కొత్తగా ఎఫెక్ట్ అయ్యేది పెద్ద ఏముండదు. కాబట్టి ఇక వాళ్ళు ఇంకో 50,000 ₹1,00,000 ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ భూమి రావాలంటే కొంచెం కష్టమే ఇప్పుడున్న పరిస్థితులలో. కొంచెం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సిటీ అవుట్స్కట్లో ఉన్నాడు కొంటాడు, అమ్ముతాడు, ఈయనకు ₹1,00,00,000 ₹2 కోట్లు వచ్చాయంటే వాడు అటు అవతలకు పోయి ఆడవాడు కొంటాడు. వీడు అమ్మినోడు ఇంకా లోపలికి పోయి కొంటాడు. ఫస్ట్ ఈడ అమ్ముడు పోవాలి, ఈడ అమ్ముడు పోతేనే రియల్ ఎస్టేట్ అనేది నడుస్తుంది. ఇక్కడనే అయిపోతుంది ప్రస్తుతం. ఇప్పుడు
ఇక్కడ ఆగిపోవడం వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది పడిపోతున్నాయి. కాబట్టి ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్. ఓఆర్ఆర్ కావచ్చు, అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా అడగోలుగా రేట్లు పెరిగిపోయినాయి. దాంతో జనాలు భయపడుతున్నారు కొనాలంటే అమ్మాలంటే. ఇప్పుడు ఇక్కడ కొనేటోళ్ళు లేడు, అక్కడ కొనేటోళ్ళు లేడు, అదొక ఎఫెక్ట్. దాంతోపాటు ఇప్పుడు ఉన్న కొంచెం ఆర్థిక మాంద్యము, దీనివల్ల కూడా కొంచెం ఎవరు రిస్క్ అనేది చేస్తలేరు. కాబట్టి రియల్ ఎస్టేట్ భూమి రావాలంటే ఇక ఏదో గవర్నమెంట్ చేంజ్ కావడము, లేకుంటే గవర్నమెంట్లో ఇంకేదో ఇంపార్టెంట్ మంచి డిసిషన్లు తీసుకోవడం, ఇటువంటివి జరగాలి. మొత్తం దేశవ్యాప్తంగా అట్లే ఉంది, ఇక్కడ ఒక్క దగ్గర అని కాదు, మొత్తం అట్లే ఉంది. దానికి కొద్దిగా టైం పడుతుంది రియల్ ఎస్టేట్ పుంజుకోనికి అయితే.